అన్నగారు నమస్తే అండి. ఏం నమస్తే పేరు అన్న. మీ నా పేరు? పేరు సునీల్. ఎక్కడ ఉంటారన్న మీరు? నేను గోల్నాక. గోల్నాక. ఓకే అన్న, ఏం లేదు, మేము చిన్న సర్వే చేస్తున్నాం. మీకు తెలిసింది చెప్పండి పొలిటికల్గా, ఓకేనా? మీ ఎందుకు లోకల్లో మీరు అంతా ఉంటారు కాబట్టి. సార్, ఇక్కడ మీకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక త్వరలో ఉండబోతున్నాయి అనేది మీరు చిన్న సర్వే చేస్తున్నాం, ఎలా ఉండబోతుంది అనేది. ఈసారి డీలిమిటేషన్లో స్థానాలు పెరుగుతున్నాయి, ఓకే? కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా 33% రిజర్వేషన్ రాబోతుంది. మహిళలు కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ: బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ట్రై చేస్తూ ఉన్నాడు, అండ్ కవిత గారు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎవరు ఈసారి మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం కనబడుతుంది? ఇక్కడ మేయర్ పదవి ఖచ్చితంగా నా లెక్క ప్రకారం యాజ్ ఎ ఓటర్ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మన సిటీలో మనకి తెలుసు, మత కల్లవాళ్ళు అవి ఇవి ఏం జరగొద్దు. ఒక పద్ధతి ప్రకారం వచ్చిన జిహెచ్ఎంసీ ఫండ్స్ కూడా వాడాలి, కరెక్ట్ ఖర్చు పెట్టాలంటే అది ఒక బీజేపీతోనే సాధ్యం. ఎందుకంటే పైన నరేంద్ర మోడీ గారు ఎంతో గొప్పగా సేవలు అందిస్తారు భారతదేశానికి. అదే నాయకత్వం ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి కేంద్రంలో మన ఇక్కడ అంబర్పేట ముద్దుబిడిగా కిషన్ రెడ్డి గారు అన్నీ కూడా ఏ ఒక్క పని వదలకుండా కార్యకర్తలకు కావచ్చు, ఇక్కడ ఉన్న ఓటర్లకు కావచ్చు, డైరెక్ట్ డోర్ టు డోర్ వారి ఇంటికే పోతారు ఓటర్స్ కూడా. వారు ప్రతిది కూడా చిన్న చిన్నది కూడా పట్టించుకొని వారు అన్నీ చేస్తూ ఉంటారు పబ్లిక్కి. కాబట్టి ఇక్కడ అట్లాంటి నాయకత్వం ఉంటేనే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటేనే ఫండ్స్ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది, మన సిటీలోకి ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, వాళ్ళ నాయకత్వం ఇక్కడే పని చేయట్లేదు సరిగ్గా. అంటే టు బి ఫ్రాంక్, ఈడ సిటీలో కాంగ్రెస్ అనేది లేదన్న. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్క ఎమ్మెల్యే నాకు తెలిసి ఆయన కూడా దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయింది. వేరే ఎమ్మెల్యే అనేది ఈడ లేదు, అంటే గెలవలే. ఈడ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈడ నాయకులు లేరు, అంత కార్యకర్తలు లేరు. జిహెచ్ఎంసీలో మీరు సర్వే చేస్తారు కాబట్టి మీకు ఒక ఐడియా కూడా ఉంటుంది. జిహెచ్ఎంసీ మొత్తంలో కూడా ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు, ఒక కార్పొరేటర్ కూడా ఇక్కడ లేడు. ఇబ్రాహీంపట్నం ఆయన ఒక ఆయన గెలిచిండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఉన్న మన జిహెచ్ఎంసీ మేయర్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కొంచెం కూడా లేదు, ఇక్కడ లేదు. బీజేపీకి లాస్ట్ టైం మీరు తీసిండొచ్చు, ఇదే మేయర్ స్థానం 48 వచ్చినాయి, ఇదే మేయర్ స్థానంలో 48 వచ్చినాయి. ఈసారి కొత్త నాయకత్వం ఉన్నది, ఎంతోమంది యువకులు ఉన్నారు. ఇప్పుడు మోదీ గారి నాయకత్వం, మా కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు, మేధావులు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది ఈ ప్రక్రియ. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలు కూడా యువకులకే ఇవ్వాలన్న సంకల్పంతో భారతీయ జనతా పార్టీ. అంబర్పేట అంటే బీజేపీ ఎక్కువ, అంబర్పేట అంటే బీజేపీ ఉంటుంది. కానీ సార్, మరి ఇక్కడ ఒక ఓటర్గా మీరు గమనిస్తున్నటువంటి అంశాలు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఏదున్నా, రోడ్లు, రోజుల సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య ఏదున్నా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఉన్నా కూడా మన కిషన్ రెడ్డి గారు ఎంతో హుందాగా అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు చిన్న చెట్టు పైన ఒక కార్యకర్త ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ అయ్యి ప్రతి ఒక్క పని ఇక్కడ క్లియర్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు ప్రజలకైతే ఇక్కడ ఏ ఇబ్బంది కూడా లేదు. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ తీసుకొచ్చారు, సో అది బీజేపీ చేస్తుంది అంటున్నారు, కానీ అది ఎన్నికల కమిషన్ చేస్తుంది యాక్చువల్గా అయితే. సో మరి ఎస్ఐఆర్లో మరి ఫేక్ ఓట్లను తీసేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తారా మీరు? ఇప్పుడు ఎస్ఐఆర్లో ఫేక్ ఓట్స్ తీసేస్తున్నారు. ఫేక్ ఓట్స్ కావచ్చు, డబల్ కావచ్చు, డెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా ఇది ఎంత తొందరగా రీసాల్వ్ చేస్తుందో, ఏ రకంగా రీసాల్వ్ చేస్తుందో అనేది కూడా మనం వెయిట్ అండ్ సీ. ఇది ఎందుకంటే 100% ఉపయోగం జరుగుతుందన్న. ఎందుకంటే మనం చూసినాం, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, వేరే అన్ని రాష్ట్రాలలో కూడా జరిగినాయి. బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు. వెస్ట్ బెంగాల్ అయితే మనకు తెలుసు, ఎంతో గొప్పగా దాదాపు 1 కోటి ఓట్లు తీసేసినారు. అంటే అది రోహింగ్యాలు 90 లక్షల ఓట్లు అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే రోహింగ్యాలు వాడవడాన్ని మన దేశంలో వచ్చి బతకడానికి, మళ్ళీ వాళ్ళది ఇక్కడ రుబాబు, ఇవన్నీ ఎందుకు అనేసి హైదరాబాద్లో నాకు తెలిసి మ్యాక్సిమం అలాంటి ఓట్లు వెళ్ళిపోతాయి, 100% వెళ్ళిపోతాయి. చాలా మంది ఉన్నారు, ఓల్సిటీ కావచ్చు, మన మహేశ్వరంలో కావచ్చు, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా 100%
బాలాపూర్లో కావచ్చు. బాలాపూర్లో అదే మహేశ్వరం కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇవన్నీ కూడా 100% ఎగిరిపోతాయి, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి. సో మరి ఎస్ఐఆర్ ద్వారా మంచి జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది మహిళలకి, వాళ్ళు కూడా కార్పొరేటర్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. 100% మహిళలు ఇప్పుడు మన రాజకీయంలో రావడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు రేపు మనం చూస్తున్నాము మహిళల మీద ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయో. ఒక ఆడపిల్ల కష్టం ఆడపిల్లకే తెలుసు. ఒక ఆడామె అధికారంలో ఉంటే ఆమె ఏం చేయగలుగుతుందో, ఆమె డెసిషన్ మేకర్ అవుతుంది, హోల్ అండ్ సోల్ డెసిషన్ మేకర్. ఎట్లా ప్రభుత్వాన్ని నడిపేయాలనో, ఎట్లా సిస్టమ్ని నడిపేయాలో ఆమె కంటే మహిళల కన్నా ఎక్కువ తెలిసింది ఎవరు ఉండరు. అందుకే కూడా ఇట్లాంటి 33% రిజర్వేషన్ తెచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఇంకోటి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ. సో పథకాల విషయం ఏమనుకుంటున్నారు మీరు? పథకాలు అయితే నాకు తెలిసి ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. కొంతమందికి అదేదో మీటర్ల ఫ్రీ కరెంటు, కొంతమందికి అదొకటి నడుస్తుంది. అది కూడా అందరికీ లేదు ఫ్రీ కరెంటు. ఆ బస్సులది అయితే మనం చూస్తున్నాం ఇక డైలీ కొట్లాటాలు పంచాయతీలు అవుతున్నాయి. ఇక అది దాని తప్ప ఏం లేదు. ఎందుకంటే పింఛన్ అన్నారు, 4000 పింఛన్ అన్నారు, లేదు. వీడియో పింఛన్లో మీరు తెలియదు, నేనే మా గల్లీలో ఎంతోమందికి అప్లై చేసినాం. దగ్గర ఒక్కొక్కరు ఇంకా వస్తలేదని ఒకటే అప్లికేషన్ 3 సార్లు 4 సార్లు 5 సార్లు పెట్టిన అప్లికేషన్లు ఉన్నాయి. కొన్ని లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చి దగ్గర 2.5 సంవత్సరాలు అయింది. బాబు ఒక పెన్షన్, వీడియో పెన్షన్ పెద్ద దిక్కు ఉండదు ఇంట్లో వాళ్ళకి. ఆ పెన్షన్ ఇస్తే ఏమవుతుంది? ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నావు నువ్వు. అది మన మూసి ప్రక్షాళన అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. అది అందులో ఒక 10% 15% పెడితే ఇక్కడ అయిపోతుంది కదా. విద్యార్థులది కూడా స్కాలర్షిప్ ఇష్యూలు కూడా ఎన్నో చూస్తున్నాం మనం. వాళ్ళకి హాల్ టికెట్స్ లేవు, హాల్ టికెట్ ఇవ్వట్లేదు, ఎంతో సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదని ఏది ఇవ్వట్లేదు. ఏంటంటే సమస్య మాకు ఆ పైనుంచి రియంబర్స్మెంట్ వస్తలేదు, గవర్నమెంట్ ఇస్తలేదు. గవర్నమెంట్ ఇవ్వకుంటే మేము ఎందుకు ఇస్తామని వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్లో పిల్లల్ని ఆపుడు, పిల్లలు ఇబ్బందులు, సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ పక్కకు వదిలేసి రేవంత్ రెడ్డి ఏదో సామెతలు చెప్పుకుంటూ బతుకుతే ఇవన్నీ కష్టమవుతుంది. ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తానికైతే బీజేపీకి అవకాశం ఉంటుందంట. బీఆర్ఎస్కి ఏమి అంత ఉండదంటే? బీఆర్ఎస్ అయితే ఏముండదండి. ఇక్కడ ఇప్పుడు అంబర్పేటలో 8 డివిజన్లు అయినాయి. 8 డివిజన్ 5 ఉండే, ఇప్పుడు ఎస్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 పెరిగినాయి. 35 నుంచి 40 వేలు ఓట్లు. 35 నుంచి లాస్ట్ టైం మా గొల్నాకలో దగ్గర 60,000 ఓట్లు ఉండే. ఇప్పుడు 5 మంది ఉండే. 5 ఇప్పుడు 8 మంది అవుతారు. అంటే 3 పెరిగినాయి. కాచిగూడ అండ్ పటేల్ నగర్ పెరిగింది, కాచిగూడ పెరిగింది, బర్కత్పూర్ అనేది 3 డివిజన్లు మనకు పెంచారు. సో ఈ విధంగా మనకేమైతే అంటే పని సులువు అవుతుంది, ఎక్కువ పబ్లిక్కి చేరువయ్యే లీడర్లు పెరుగుతారు కాబట్టి కొంచెం పబ్లిక్ అనేది బెనిఫిట్ అవుతుంది. కవిత ఏం లేదండి. కవిత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె చూసుకోవడం సరిపోతుంది కాబట్టి ఆమె ప్రభావం అయితే ఏడలేదు, ఇక ఉండదు కూడా. మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆయన నిరూపించుకోబోతున్నాడు, ఎందుకంటే ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. సో మరి బీజేపీ పవన్ కళ్యాణ్ వెళ్తే బాగుంటుందా, ఎలా ఉండబోతుంది? ఇద్దరు బీజేపీ అండ్ జనసేన 2 కలిసి వెళ్తేనే బాగుంటాయని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కూడా పోటీ చేస్తాం అన్నట్టు మాట్లాడుతారు. కానీ ఏదన్నా వాళ్ళ జనసేన నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ వాళ్ళు డిసైడ్ చేసే ఇష్యూ కాబట్టి మనం ఎట్లున్నా సపోర్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్.